వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ 5 లక్షల కార్డ్స్ మనందరికి తెలుసు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో గత కొన్ని రోజుల నుంచి అయితే ఇది కొంచెం హోల్డ్లో పెట్టినట్టు అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. అది కేవలం మనం వాట్సాప్ చేసి అది ఈజీగా కార్డ్ అయితే పొందవచ్చు. ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది నేను వీడియో సెక్షన్లో పెట్టినా, ఒకసారి వీలైతే చూడండి. 70+ ఇయర్స్ వాళ్ళకి చేశాను, అండ్ బిలో 70 ఇయర్స్ వాళ్ళకి కూడా మనం ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది చేసి పెట్టడం జరిగింది. చూడండి వాళ్ళంటూ చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయల ఈ కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సింపుల్గా దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈజీగా సేవ్ చేసుకోండి. ఇట్లా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మెసేజ్లో మీకు మనకు అందరికి తెలుసు, జనరల్గా ఎవరికైనా మనం మెసేజ్ చేస్తే ఎట్లనో ఇట్లా హాయ్ అనండి అండ్ పంపించండి, మెసేజ్ రీప్లై మనకు వస్తుంది అన్నమాట. చూద్దాం. సో మీరు దీనికి అప్లికేషన్ చేసి ఉండాలి ఫస్టే అండి. ఓకే. సో ఈ విధంగా మనకి రిటర్న్ అయితే రావడం అయితే జరిగింది. మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా రెస్పాండ్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంగ్లీష్ అని నేను సెలెక్షన్ చేసిన, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రెస్పాండ్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అని వచ్చింది. సో ఆల్ అవైలబుల్ సర్వీసెస్ అనుకుంటూ మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. సో చూస్ సర్వీస్ అని కనబడుతుంది కదా, చూస్ సర్వీసెస్ అని కనబడుతుంది. ఇది ఓపెన్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూజ్ యువర్ సర్వీసెస్ మీద ట్యాప్ చేయండి. ఇందులో చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. మీకు ఏం కావాలి, మనకు మై ఆయుష్మాన్ కార్డ్ కావాలి కదా మనకి. సో దీని మీద క్లిక్ చేయండి. అది డౌన్లోడ్ కావాలి అంటే మై ఆయుష్మాన్ కార్డ్ మీద ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి. ఇందులోకి వెళ్ళి మళ్ళీ కొన్ని సర్వీసెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డు, అప్లై ఫర్ PMJAY కార్డు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు అండి. ఇది అప్లికేషన్ కూడా కొత్తగా వచ్చింది. సో రీడు KYC కూడా చేసుకోవచ్చు, అండ్ ఆధార్ నెంబర్ లింక్ కూడా చేసుకోవచ్చు, KYC. సో లాక్ అన్లాక్ PMJAY కార్డు, సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనకు డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డు కావాలి కాబట్టి ఫస్ట్ దాని మీద నేను అదే ఆప్షన్ అక్కడనే వచ్చింది కాబట్టి నేను దాని మీద టచ్ చేసిన అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి. ఓకే. ఇది ఆన్లైన్ మనం ఏంటి ఇప్పుడు ఇదే విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీన్స్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక అప్లికేషన్ ఆప్షన్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ఏ ఫ్యూ డీటెయిల్స్ టు వ్యూ యువర్ ఆయుష్మాన్ కార్డ్ అని అంటుంది. బ్యాక్ టు మెయిన్ మెనూ ఎట్లా మీకు కావాలి అని అంటుంది. సో ఎంటర్ ఫ్యూ డీటెయిల్స్ మీద టచ్ చేస్తున్నాను నేను. సో టచ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజీకి మళ్ళీ సేమ్ ఇందాక లెక్కనే వెళ్తుంది. అక్కడ కొన్ని ఆప్షన్ మళ్ళీ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్, మీది ఏ స్టేటు, ఆంధ్రానా తెలంగాణ సెలెక్షన్ చేసుకోండి. మా తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్షన్ చేసుకున్నా. ఇక్కడ మీకు అబా కార్డు కావన్నా మీన్స్ ఇది డౌన్లోడ్ చేయాలంటే అబా కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. సో అబా కార్డ్ అంటే ఇప్పుడు అదంతా నాకు తెలియదు, ఆధార్ నెంబర్ అయితే జేబుల్నే ఉంటుంది కాబట్టి నేను ఆధార్ని సెలెక్షన్ చేసుకొని అండ్ కొంచెం పైకని ఇక్కడ ఆధార్ నెంబర్ అనే బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తా. ఓకే. సో ఎంట్రీ చేసిన అండ్ ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో మనం ఇంతకీ అప్లికేషన్ చేసినామా లేదా అని అడుగుతుంది. ఒకవేళ చేసినట్లయితే ఆల్రెడీ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP వచ్చింది. పైన చూడండి 553674. ఓకే. సో ఇక్కడ పైన అంటే ఇక్కడ ఈ OTP ఇక్కడ ఎంట్రీ చేయాలి 55. ఇట్లా వచ్చిన OTPని అక్కడ ఈ బాక్స్లో ఎంట్రీ చేసేసి వెరిఫై OTP మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజీకి వెళ్తుంది, వెయిట్ చేయండి. సో బెనిఫిషరీ డాటా నాట్ ఫౌండ్ అని అంటుంది. ఓ ఇదేందో ఆల్రెడీ ఉంది మాకు. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇదే విధంగా వస్తుందండి. ఒకవేళ మీకు కనుక ఆప్షన్ ఉంటే ఇదే విధంగా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. యాక్చువల్గా నా కార్డు ఉంది, మరి ఎందుకు వస్తలేదు తెలియదు. సో ప్రస్తుతం ఏమైనా వెబ్సైట్ ప్రాబ్లం ఉందో తెలీదు. సేమ్ అట్లా OTP వచ్చిన దాని మీద సబ్మిట్ కొడితే ఇక్కడ మీకు డౌన్లోడ్ PDF అని వస్తుంది. ఓకే. ఈ లాస్ట్లో డౌన్లోడ్ PDF అని వస్తుంది, ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించలేకపోతున్నా, సారీ. ఇంతే స్టెప్స్ అయితే మాత్రం ఇంతే అండి.